వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనము ప్రస్తుతం బస్ భవన్ దగ్గర ఉన్నాము. ఆర్టీసీ క్రాస్లోని అంటే ఏపీబీపీ విద్యార్థులు రాష్ట్రంలోని బస్ ఛార్జీలు బస్ పాసులు విద్యార్థులకు పెంచడంతో ఈరోజు వాళ్ళు బస్సు భవన్ని ముట్టడి కార్యక్రమానికి అయితే భారీ ఎత్తున బయలుదేరినట్లయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ మాత్రం బార్గేట్లు వేసుకొని పోలీసులు మాత్రం భారీ సంఖ్యలో ఇక్కడ బస్ భవన్ దగ్గరలో మాత్రం వాళ్ళు ఉండడం అనేది అయితే జరిగింది. అంటే ఎక్కడికెక్కడ అక్కడికి వెళ్ళి వచ్చే విద్యార్థులను ఏపీబీకి సంబంధించిన స్టూడెంట్స్ని మాత్రం వాళ్ళని అరెస్ట్ చేయాలనే ఒక ఆలోచనతో ఇక్కడ ఉన్నట్లయితే మనకైతే కనిపిస్తుంది. వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ భారీ ఎత్తున వాళ్ళు మాత్రము ఇక్కడ ర్యాలీగా బయలుదేరడం అనేది జరిగింది. సో ఇప్పుడు బస్ భవన్ దగ్గరికి అందుబాటులోకి వాళ్ళు రావాల్సి వస్తుంది. సో ఇక్కడ మాత్రం పోలీసులు మాత్రం దీన్ని ఎక్కడికెక్కడ కట్టడి చేయడం అనేది వీళ్ళను పంచదొక్కే ప్రయత్నం అయితే ఇక్కడ చేయడం అనేది అయితే జరుగుతుందని కూడా మనము చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు, పుదువి ఉన్నాడు, ఆయన అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి గారు, ఈ రోజు పోలీసులు మాత్రం ఇక్కడ భారీ కస్టడీతో ఉన్నారు, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఖచ్చితంగా బస్ పాస్ ఛార్జీలను తగ్గించాలి, లేని పక్షంలో ఏపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. చెప్పండి, ఇది పరిస్థితి. అంటే ముట్టడి కార్యక్రమం మాత్రం ఇక్కడ విద్యార్థులు రావడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ బార్గెట్ చేసేసి వాళ్ళు ఇక్కడ ఆపేస్తున్నారు. పోలీసులు మాత్రం అక్కడ ప్రయత్నం చేసిన విద్యార్థులను ఆందోళనకారులను మాత్రం ఇక్కడనే ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇక్కడ బస్ ఛార్జీలు తగ్గించాలి అని చెప్పేసి వాళ్ళైతే ఇక్కడ ఆందోళనకైతే దిగడం అనేది జరిగింది. సో ఇది పరిస్థితి. ఇక్కడ మనకు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుని తమ్మి ఇది పోలీసులు మాత్రం ఇక్కడ బస్ భవన్కు ఎంట్రీ కాకుండా ఇక్కడ మాత్రం పెద్ద తాడేసుకొని వాళ్ళు ఇక్కడైతే నిల్చుండడం అయితే జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఆందోళనకారులను ఎవరైతే విద్యార్థులు అయితే వచ్చిరో వాళ్ళను అరెస్ట్ చేయడానికి మాత్రం ఇక్కడ పోలీస్ యంత్రాంగం అయితే సిద్ధంగా మనకు కనిపిస్తున్నది. వాళ్ళు మాత్రం ఇక్కడ బస్ ఛార్జీలు తగ్గించాలి అని చెప్పేసి వాళ్ళు ఆందోళన అయితే దిగడం అనేది అయితే జరిగింది. ఇప్పుడు మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు ముట్టడి కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం? ఈరోజు రాష్ట్రంలో విద్యార్థుల బస్సు పాసులు పెంచడం ఏబీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల బస్సు పాసులు పెంచడాన్ని ఏబీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థులను విద్యను దూరం చేయడానికి చేస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అందుకనే ఈ యొక్క పెంచిన బస్ పాసులను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. బస్ పాసులనా లేకుంటే పెంచిన ఛార్జీలను కూడా తగ్గించాలని చెప్పేసి డిమాండ్ ఉందా మీరు? ఈ రోజు బస్ పాసులు అయితే ఉన్నావో దాంట్లో పెంచిన దాన్ని తగ్గించాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తుంది.